పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రావిపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సైనికుల కోటాలో మాజీ సైనికుడు సుబేదార్ మేజర్ పి నాగేశ్వరరావుకు ప్రభుత్వం 150 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించింది. దళిత కాలనీలో ఇంటి నిర్మాణం చేపట్టేందుకు వీల్లేదు అంటూ స్థానికులు అడ్డుకున్నారు. మాజీ సైనిక ఉద్యోగి నాగేశ్వరరావు భార్య విజయలక్ష్మితో ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇంటి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దళితులు ధర్నాకు దిగారు. నిర్మాణంలో ఉన్న ఇంటి స్థలంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఉంచారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు భూమి కేటాయించడంతో ఇంటి నిర్మాణం చేపట్టామని నాగేశ్వరరావు భార్య చెప్పారు. సైనికుడి కుటుంబానికిచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు. ప్రస్తుతం గ్రామంలో 144 సెక్షన్ విధించారు. ఇంటి నిర్మాణంపైన స్టే విధించారు. 15 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వర్క్ స్టార్ట్ చేసిన ఒక అరగంటకి ఇక్కడ అందరూ వచ్చి అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి దౌర్జన్యం చేశారు. నా చీర లాగేసి నన్ను కిందకి లాగేసి జుట్టు పట్టుకుని లాగారండి. నిన్న కలెక్టర్ గారే చెప్పారండి ఈ విషయం. ఇక్కడ ఇల్లు కట్టుకోమని చెప్పి ఇక్కడ ఈ స్థలంలో ఇల్లు కట్టుకోమని చెప్పి నిన్న కలెక్టర్ గారే చెప్పారు. మాకు జేసీ గారు కూడా ఉన్నారు అక్కడ. స్థానిక అది వాళ్ళకి తెలియాలండి. ఇక్కడ ఈ ఊళ్ళో ఉన్న ఒక పెద్ద మనిషి బాబ్జీ గారండి, ములగాల రామసత్యనారాయణ అనే వ్యక్తి వీళ్ళందరినీ రెచ్చగొట్టి పంపిస్తున్నారండి. ఇక్కడికి ప్రాబ్లం ఇక్కడ లేదండి, ఆయన దగ్గర ఉంది. 5 వరకు ఈ సీసీ రోడ్ ఉండేదండి. ఈ సీసీ రోడ్ పూర్తి చేసి ఇదంతా పూర్తి చేసి గొడవను కట్టడానికి వేశారండి. మొత్తం మట్టి వేసేసారంటండి. ఆ విషయం మాకు తెలియదు. మా అక్క వాళ్ళు ఉంటున్నారండి, ఇది మా కో సిస్టర్ వాళ్ళు ఉంటున్నారండి. పూర్తి చేస్తే ఆ రోడ్డు మాకు కావాలని చెప్పి వాళ్ళు తీయించుకున్నందుకు కానీ పగబట్టి అలా చేస్తున్నారండి. ఆయన ఇక్కడ మీరు ఇల్లు కట్టుకోవడానికి వీలేదని చెప్పి చెప్తున్నారనమాట. ఆర్మీ సర్వీస్ సోల్జర్ కోటాలో వచ్చిందండి. అన్ని పాలసీలు పరిశీలించే రామసుందర్ రెడ్డి గారు ఇచ్చారనమాట అండి. జేసీ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చారు అన్ని పాలసీలు అండి. మా హస్బెండ్ అండి. దీనికి 3 సెంట్లు అండి. మాకు యాక్చువల్లీ 5 సెంట్లు ఇవ్వాల్సిందండి. ఇక్కడ అంత స్థలం లేదని చెప్పి 3 సెంట్లు మాత్రం ఇచ్చారండి. 3 సెంట్లు ఓకే. మాకు మా అన్నదమ్ములు 30 సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నారు కాబట్టి మాకు ఇప్పటి వరకు ఊళ్ళో ఉండడానికి లేదు కాబట్టి దాదాపుగా 20 సంవత్సరాలు, ఆయనకి 20 సంవత్సరాలు ఉండగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారండి. స్థానిక అధికారులు ప్రస్తుతం వరకు మీదే, ఆ స్థలం మీదే అన్నట్టుగానే మాట్లాడారండి. ఈ రోజు వచ్చి వాళ్ళ దాంట్లో మాట్లాడుతున్నారు. ఈ స్థలం మీరే కట్టుకుంటారు కాబట్టి 4 రోజులు ఆగండి అని చెప్పినట్టుగానే చెప్పారండి ఇప్పటి వరకు. ఇక్కడ ఇష్యూ ఉంది కాబట్టి 2 వీక్స్ ఆగండి, తర్వాత డెసిషన్ చెప్తామని చెప్పంటున్నారండి. కాకపోతే వాళ్ళ మీద నాకు నమ్మకం లేదండి. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపుగా మార్చి 4th శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి ఆగమంటే ఆగేవండి. వాళ్ళు ఆగమంటే ఆగేమో, మేము కట్టమంటే కట్టేవండి. ఇప్పుడు వాళ్ళ మాటకు ఎదురు చెప్పి మేము ఎప్పుడు ఏ పని చేయలేదండి. ఈ రోజు కూడా కలెక్టర్ గారు నిన్న ఆదేశాలు మాకు ఇస్తేనే మేము స్టార్ట్ చేసామండి. లేకపోతే మాకు అంత ధైర్యం లేదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ పరిస్థితి నేను చూస్తూ ఉన్నాను కాబట్టి నాకు అంత ధైర్యం లేదండి. ఆయన కట్టుకోమన్నారు కాబట్టి స్టార్ట్ చేశానండి. ఈ రోజు నేను పెంటపాడు తహసీల్దార్గా ఫిబ్రవరి నుంచి పనిచేస్తాను. మార్చి 11వ తారీఖున ఎక్స్ సర్వీస్మెన్ కోటాలో వాళ్ళకి పటా 333/1A సంబంధించిన సర్వే నెంబర్లో 3 సెంట్ల స్థలం పట్టా కేటాయించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళకి పొజిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పొజిషన్ ఇచ్చే దగ్గర అది ఇరిగేషన్ సైట్ అని చెప్పేసి సర్వేలో తేలింది. ఇప్పుడు ప్రజెంట్ యాజ్ పర్ జాయింట్ కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఊళ్ళో ఉన్న సిచ్యువేషన్ ప్రకారం 2 వారాలు అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి స్టేటస్ కో మెయింటైన్ చేయమని చెప్పి అంటున్నాము. ఆ తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ఆ ఇష్యూని సెటిల్ చేస్తాము. ఎవరు కూడా ఈ ఇష్యూలో ఇక్కడ రావద్దని చెప్పేసి కూడా ఆర్డర్స్ ఇవ్వడం. మొత్తానికి పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రావిపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి అటు నిర్మాణ పనులు ఆపారు, స్టే విధించడం కూడా జరిగింది. ప్రస్తుతానికి పోలీసులు హామీ ఇవ్వడంతో సద్దుమైనప్పటికీ కూడా పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, పెంటపాడులో దళితుల ఆగ్రహానికి కారణం ఏంటి? వారు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? థ్యాంక్ యూ రాజేశ్వరి. పెంటపాడు మండలం రావుపాడులో అయితే ఒక మాజీ సైనిక ఉద్యోగి కుటుంబానికి దళితులకి మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. అయితే గతంలో దళితులకు అదే ప్లేస్ లో కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలని కొంతమంది రాజకీయ నాయకులు అయితే మాటిచ్చారని దళితులు అయితే చెప్తున్నారు. అయితే ఈ సంవత్సరం మార్చి నెలలో సైనికుడి కుటుంబానికి అయితే ఇల్లు నిర్మాణం చేపట్టుకోవడానికి అయితే వాళ్ళు ప్రభుత్వం ఇల్లుని అయితే నిర్మాణం చేపట్టడానికి కేటాయించింది. సో ఇప్పుడు దళితులు ఏమన్నారంటే ఈ రోజు పొద్దున్నే కూడా అక్కడ నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ పెట్టి ఇక్కడ ఖచ్చితంగా నిర్మాణాన్ని ఆర్ట్ చేయాలి, ఈ స్థలాన్ని మాకు కేటాయించాలని అయితే దళితులు చెప్తున్నారు. మరో పక్క సైనిక కుటుంబం కూడా ఈ స్థలాన్ని మాకు ప్రభుత్వమే కేటాయించింది, ఎంఆర్ఓలు పట్టరు తనిఖీలు చేసే మాకు ఇది స్థలాన్ని ఇచ్చి కేటాయించారు, ఖచ్చితంగా మేము ఇక్కడైతే ఇల్లు నిర్మాణం చేసుకుంటాం అనేది చెప్పారు. అది ఇరు వర్గాల మధ్య కొట్లాట జరగడంతో పోలీసులు అయితే రంగప్రవేశం చేసి స్థానిక ఎంఆర్ఓతో కలిసి వీళ్ళు 15 రోజులు దీని మీద స్టే అయితే విధించారు. ఎటువంటి నిర్మాణాలు అయితే చేపట్టొద్దు, 15 రోజుల లోపే ఈ సమస్యకు అయితే పరిష్కారం చేద్దామని చెప్పేసి ఈ సమస్య ప్రస్తుతానికి అయితే వాయిదా చేశారు. రైట్, థ్యాంక్ యూ పవన్.